బీఆర్ఎస్ కంచుకోట దుబ్బాక నియోజకవర్గం అన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. దుబ్బాక నియోజకవర్గంలో గులాబీ పార్టీ అద్భుత విజయాన్ని పురస్కరించుకుని నిర్వహించిన కృతజ్ఞత సభలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. బీఆర్ఎస్ నేతలు కార్యకర్తల కృషితోనే దుబ్బాకలో భారీ విజయం దక్కిందన్నారు. రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీద్దామని పిలుపునిచ్చారు. ఈ విజయం దుబ్బాక కార్యకర్తలది. ఈ విజయం నీకే అంకితం చేసి మనం చేస్తున్నాం. దుబ్బాక సత్తా ఏందో 54,000 మెజార్టీ ఇచ్చి చూపించారు. మాయ మాటలతో, మోసపూరిత వాగ్దానాలతో ఒక్కసారి మోసం చేయగలుగుతావు, కానీ ఎప్పుడూ మోసం చేయలేవు అని అద్భుతమైన విజయాన్ని చూపించి కార్యకర్తలు దుబ్బాక అంటే మా గులాబీ పార్టీ అడ్డా చెప్పి మరొకసారి చూపించారు. తెలంగాణ ఉద్యమంలో అరెస్టులు జరుగుతున్నాయంటే ఫస్ట్ దుబ్బాక అవుతుంది. పోరాటం అంటే దుబ్బాకలో ఉంటా ఉంటుంది, ధర్నాలంటే దుబ్బాకలో ఉంటుండే, రోడ్ ఎక్కుడంటే దుబ్బాకలో ఉంటుండే. అదే 17 సెప్టెంబర్ జెండా ఎగరేయాలంటే దుబ్బాక ఎంఆర్ఓ ఆఫీసులో ఎదుగుతుండే. ధర్నాలకు, పోరాటాలకు, తెలంగాణ ఉద్యమానికి పుట్టిన ఇల్లు మన దుబ్బాక గడ్డ. అదేదో దురదృష్టవశాత్తు ఒక్కసారి మిస్ అయింది, కానీ తిరిగి మళ్ళీ ఒకసారి బీఆర్ఎస్ పార్టీ కంచుకోట ఈ దుబ్బాకను కృషి చేస్తున్నారు. ఈ విజయం ముమ్మాటికి మా బీఆర్ఎస్ సైనికులది, మా ఉద్యమకారులని చెప్పి మనం చెప్తాము. నిజంగా మీకు నేను ఎంత చేసినా మీరు రుణం తీర్చుకోలేదు. మా గౌరవాన్ని నిలబెట్టారు. పోయినసారి నేను చాలా బాధపడ్డా, అయ్యో పోయింది అని. ఒక 6 నెలల దాకా నా మనసులోకి ఇలా బాధపోలే, కానీ దాని వడ్డీతో సహా చెల్లించి 54,000 మెజార్టీ ఇచ్చిండ్రు. నిజంగా నాకు బిర్యానీ తినిపించినంత సంతోషం కనిపించింది. నిజంగా మీరందరూ కూడా ఒక్కొక్కరు ఒక ప్రభాకర్ రెడ్డి లాగా పనిచేస్తారు. అభ్యర్థి ప్రచారం రాకపోయినా చాలా కష్టపడి కసితో పనిచేసింది. మీ కసి దెబ్బలిపితే కానీ బయటపడలేదు. ఎంత కసి ఉందో అది అర్థం కాదు, ఆ కసి దెబ్బలిపితేనే బయటపడలేదు. వచ్చేది మనదే అధికారం, భవిష్యత్తులో కూడా మనదే ఉంటుంది. మరి ఎవరు ఎన్ని చేసినా ఒక్కసారి మోసపోయినాం, కానీ భవిష్యత్తులో మళ్ళీ మోసాలు ఇటువంటి జరిగాయి. ఖచ్చితంగా వచ్చేది మన ప్రభుత్వం. మీరందరూ కూడా ధైర్యంగా ఉంటుంది, ఎక్కడ కూడా అజాగ్రత్త అవసరం లేదు. మనకు కావాల్సింది మరి మనం ఏదో కొత్త కోరికలు కోరుతాం. మనం కావాల్సింది ప్రజలకు ఏం కావాలో అదే అడుగుతున్నాం తప్ప మేము ఏదో 20-30 కోరికలు ఏదో ఇష్టం ఉన్నట్టు వాగ్దానాలు చేయలేదు. చేసిన కాడికి ఖచ్చితంగా చేసుకుందాం. మన కేసీఆర్ గారు కూడా మనకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాడు. ఏ ఆపద వచ్చినా సంపద వచ్చినా మరి హరీష్ అన్న మన పక్కనే ఉంటాడు. కాబట్టి వారి సహాయ సహకారాలు తీసుకొని భవిష్యత్తులో ముందుకు పోదాం.